వెంకటకృష్ణ గారు, సార్. యా, నేను చెప్పేటువంటి మాటలు కొంతమందికి రుచించకపోవచ్చు. మన ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాతో విభేదించవచ్చు. నాకేమీ తప్పేం ఇబ్బంది లేదు. లేదులే, మీ ఎందుకంటే అభిప్రాయం మీరు చెప్పండి, నో ఎవరి ఇష్యూ. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. నేను 45 సంవత్సరాల క్రితం, అంటే డిగ్రీలో ఉండగానే ఒక జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించాను. అప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేదా కార్యకర్తల మనోభావాల కోసం, లేదా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి నేను పార్టీ మారుతున్నానని చెప్పినటువంటి వాళ్ళ డైలాగ్స్ విని 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 బోర్ కొట్టిందంటే ఏమనుకోవద్దు. అదే విధంగా అనేక మంది ప్రముఖులు, ఏమయ్యా మరి నిన్నటి దాకా నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, నువ్వు చేరినటువంటి పార్టీ నేతల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టావు, ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలో ఎట్లా చేరావంటే, ఏం చేస్తాం సార్, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకులు అట్లా తిట్టమన్నారు, లేకపోతే అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు, అందుకని అక్కడ అట్లా తిట్టాను, నిజానికి నాకు అట్లాంటి అభిప్రాయం లేదు అని చెప్పేసి పచ్చి అవకాశవాదంతో మాట్లాడినటువంటి వాళ్ళని కూడా మన జీవితంలో మనం చూస్తాం. అందువలన నేను వ్యక్తులుగా మరి రాజశేఖర్ గారో, లేకపోతే పద్మశ్రీ గారో, లేకపోతే ఇంకొకరు అటువంటి వాళ్ళ గురించి వ్యక్తులుగా నాకు ఎలాంటి టార్గెట్ లేదు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన తర్కబద్ధంగా లేదు, అవకాశవాదం, అధికార దాహం తప్ప మరొకటి నాకైతే కనపట్టలేదు. మేము ఎప్పుడో రాజీనామా చేశాము, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాము, ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేశాము, చైర్మన్ ఆమోదించలేదు అని చెప్తున్నారు. చైర్మన్ ఆమోదిస్తే ఏముంది, ఆమోదించకపోతే ఏముంది? మీకు ఆ పదవి వద్దనుకున్న తర్వాత మీరు చేరదలుచుకున్నటువంటి పార్టీలో మీరు స్వేచ్ఛగా చేరొచ్చు. ఆ తర్వాత చేరినందుకు గాను వాళ్ళు ఎట్లాగూ బహిష్కరణ వేటు వేస్తారు, లేకపోతే మౌనంగా ఉంటారు. అందుకని నేను 6 నెలల నుంచి చూశాను, లేదా సంవత్సరం నుంచి చూశాను, ఇక లాభం లేదు. ఇప్పుడు కూడా మరి అదే పరిస్థితి కదా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయినప్పుడు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం 6 నెలల క్రితం ఎందుకు తీసుకోలేదు? అందువలన ఇవన్నీ కూడా లెక్కలు సరి చేసుకోవడానికి, లేదా హామీలు పొందడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటి ఏర్పాట్లన్నీ జరిగి ఉంటాయి తెర వెనక అనేటువంటిది నేను మళ్ళీ చెప్తున్నా. వ్యక్తులుగా నాకు ఎవరి మీద ఎలాంటి పర్లేదు సార్, దానికి అంత డిస్క్లైమర్స్ అన్నిసార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. విచ్ ఈస్ ఫ్యాక్ట్ అవసరం కాదు, విచ్ ఈస్ ఫ్యాక్ట్ అండి, మీరు చెప్తున్నది ఫ్యాక్ట్. అది ఇప్పటి వరకు అభివృద్ధిని చూసి వెళుతున్నాం అన్న వాళ్లే తప్ప, నా స్వప్రయోజనాల కోసం వెళ్తున్నానండి, నాకు ఇంత ఆఫర్ చేశారండి చెప్పిన వాడు ఎవరూ లేరు. కాబట్టి ఎవరు లేరు, ఎందుకుంటారు? అంత పిచ్చోళ్ళు ఎవరుంటారు రాజకీయాల్లో? అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఇక్కడ అధికారం కోసం వెళ్ళడం అనేది ఎంత ఫ్యాక్టరో, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఫ్యాక్టర్ కూడా అంతే ఉంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అందుకని అవకాశవాదానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్, అది ఆయనకి అధికారం పోయిన తర్వాత కాదు, అధికారంలో ఉండగానే అటువంటి యాటిట్యూడ్ ఉన్నా గానీ వీళ్ళందరూ ఎందుకు భరించారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే, అధికారం ఉంది, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అవమాన పాలైనా మరొకటైనా వాళ్ళు భరించారనేది బహిరంగ రహస్యం. అందులో ఎలాంటి సందేహం లేదు మీరంటే దాంతో. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చేర్చుకున్నారు, తెలుగుదేశంలో చేర్చుకున్నారు, లేకపోతే ఆ రేషియో ప్రకారం చేర్చుకున్నట్టుగా కనిపిస్తా ఉంది 3 పార్టీలు వాళ్ళు. అవునవును, 100% కరెక్ట్. అది వాళ్ళు మొదట్లో ప్రకటించినట్టుగా ఒక కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకుంటాము, కూటమి పార్టీలకు సంబంధించి పెట్టుకొని చేరికలకు సంబంధించిన అంశాలను కానీ, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరొద్దు, ఎవరిని తీసుకోవద్దు అనే అంశాలపైన కానీ చర్చించుకుని వాళ్ళని తీసుకుంటాము, ఏ పార్టీలో తీసుకోవాలనేది మేము చర్చించుకుంటామని అన్నారు. కానీ ఆ కమిటీ మేము వేయలేదు, బట్ ఆ షేర్ ప్రకారమే, రేషియో ప్రకారమే చేర్చుకుంటున్నారు. ఓకే, దట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్ ఇంటర్నల్లీ. పర్లేదు, ఆ అనుబంధం గట్టిగానే ఉన్నట్టుంది, నో ప్రాబ్లం. రెండోది, మీరు అన్నట్టు వాళ్ళు చెప్పినటువంటి కమిటీ ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఏర్పడదు. ఎందుకు అంటే, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఆ పార్టీదే. ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు. ఉదాహరణకు
విశాఖ జిల్లాలో ఒక డైరీ చైర్మన్ ని బీజేపీ వాళ్ళు చేర్చుకున్నారు. ఆయనేమి రాజీనామా చేయలేదు. అవును. ఆయనకు మరి ఎందుకు మినహాయింపు ఇచ్చారో తెలియదు. ఆయన మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ విధమైనటువంటి చర్య తీసుకున్నారు. అంటే రెండోది, అది నామినేటెడ్ పోస్టే కదండి, రాజీనామా చేసినా కూడా మళ్ళీ అదే ఇచ్చుకోవచ్చు, ఏముంది? ఇచ్చుకోవచ్చు, కానీ ఆ పని కూడా చేయలేదుగా. ఉమ్. అందుకని నేను అనేది మనం అదే విధంగా కానీ మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇది స్టార్ట్ అయింది కదా వైసీపీకి, ఇది ఇంకా ఆగదు, కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చా, లేకపోతే ఆగుతుంది అనుకోవచ్చా? జగన్మోహన్ డెఫినెట్ గా మొత్తం ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి కూడా సమీప భవిష్యత్తులోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారము లేకపోతే దాంతో వచ్చేటువంటి లాభాలను వదులుకోవడానికి ఇవాళ వైసీపీలో కానీ లేదా ఇతర అధికారమే పరమావధిగా ఉండేటువంటి ఏ పార్టీ వాళ్ళైనా లేరనేటువంటి నేను అయితే చెప్పదలుచుకున్నా. అందుకని డెఫినెట్ గా వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా కొంతమంది హార్డ్ కోర్ అవకాశం లేనటువంటి వాళ్ళు, లేకపోతే ఇతరత్ర కొంతమంది మినహాయింపులు ఉండొచ్చు తప్ప అటువంటి వాళ్ళందరూ కూడా బయటికి ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం. తల్లికి చెల్లి కంటే హార్డ్ కోర్ ఎవరు ఉంటారు సార్? ఇంకా తల్లికి చెల్లి అంటే అది వేరనుకోండి. అదే చెప్తున్నా, అంతకంటే హార్డ్ కోర్ ఎవరు ఉండరు. విజయసాయి రెడ్డి కంటే హార్డ్ కోర్ ఎవరు ఉంటారు? చూద్దాం. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో చెప్పలేము మనం. ఎనీవే, ఒక్క నిమిషం కోటేశ్వరరావు. పట్టాభి గారు ఇంకొక విషయం చెప్పండి. కోటేశ్వరరావు చెప్పండి.